ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికి శుభములు తెలియజేస్తుంటున్నాను. మనము సంఘములో ప్రభు చిత్తానుసారముగా ప్రభు దర్శన రీతిగా అనుగ్రహించిన వర్తమానములను మనము వింటూ ఉన్నాము. మొదటిగా సంఘంలో ప్రభు దర్శన రీతిగా 4 విషయములను బోధించి ఉంటున్నాడు. ఒక విశ్వాసిగా, ఒక క్రైస్తవునిగా, ఒక ఆత్మీయ జీవితము కలిగి ఉండాలి అంటే అందుకు ఉండవలసినటువంటి ముఖ్యమైన 4 మూల స్తంభముల విషయమై ప్రభు మనతో మాట్లాడి మనకు బోధించి ఉంటున్నాడు. ఆ 4 మూల స్తంభాలు ఏవనగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, దశమ భాగము. ఈ 4 విషయములు కూడా ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి ప్రభువును బట్టి కలిగి ఉండవలసిన వారుగా ఉంటున్నారని ప్రభు మనకు తెలియజేసినాడు. ఆ తదుపరి స్తుతి ఆరాధనలో కీర్తనల భాగమును మనము ప్రారంభించుకొని ఉంటున్నాము. ప్రతి వారము కూడా ఒక్కొక్క కీర్తనను ధ్యానిస్తూ ప్రభును ఘనపరుస్తూ ఉంటున్నాము. ఆ తదుపరి ఇప్పుడు ప్రభు అనుగ్రహించిన మరి ఒక క్రమం ఏమిటనగా ఉపమానములు. సంఘ ఆశీర్వాదము కొరకు, క్రైస్తవ ఆత్మీయ జీవిత అభివృద్ధి కొరకు ఉపమానములు ఎంతో ప్రాముఖ్యమైనవిగా ఉంటున్నవి. వాటిని ప్రభు మనకందరికి కూడా అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. ఈ సమయంలో ఒక మాటను మనం చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనములను చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయము మొదటి 3 వచనములు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్ళి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ ధరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు సముద్ర తీరమున జనసమూహములకు ఆయన బోధిస్తూ ఉంటున్నప్పుడు ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను అని వ్రాయబడి ఉంటున్నది. మనకు అనుగ్రహించబడిన 4 సువార్తలలో మత్తయి, మార్కు, లూకా, యోహాను 4 సువార్తలలో కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు బోధనలో ప్రాముఖ్యమైనవిగా ఉపమానములు నిలిచి ఉంటున్నాయి. ఉపమానముల గురించి మనం చాలాసార్లు విన్నాము, ఉపమానములను విన్నాము. ఉపమానములను యొక్క అర్థములను, భావములను మనము తెలుసుకొని ఉన్నాము. ఇంతకీ ఉపమానం అనగా ఏమిటి? ఉపమానము యొక్క అర్థము ఏమిటి? ఉపమానము అనేటువంటి పదమును గనుక మనం గమనించినట్లయితే ఉపమానములో 2 పదముల కలయిక ఉంటుంది. ఒకటి ఉప, రెండవది మానము. ఉపమానము. ఉప అనగా అర్థము సమీపముగా, దగ్గరగా. మానము అనగా అర్థము సిగ్గు, గౌరవము, మర్యాద, శీలము. ఇవి నానా అర్థాలుగా ఉంటున్నాయి. అయితే మరి ఉపమానం యొక్క నిర్వచనం ఏమిటి? మనం గమనించినట్లయితే ఉపమానం యొక్క నిర్వచనం ఏమిటనగా ఎదుటి వారి మర్యాదకు భంగము కలగకుండా వారికి సూటిగా అర్థమయ్యేలా బోధింపబడునదే ఉపమానము. ఉపమానం యొక్క నిర్వచనం ఏమిటనగా ఎదుటి వారి మర్యాదకు భంగము కలగకుండా వారికి సూటిగా అర్థమయ్యేలా
బోధింపబడినదే ఉపమానముగా ఉంటుంది. ఇంకా మనకు సులువుగా అర్థమయ్యే రీతిలో మన వాడుకలో ఉంటుంది ఒక పద్యము. ఆ యొక్క పద్యం ఏంటంటే సుమతి శతకములో ఒక పద్యం ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటిక మాటలాడి అన్యుల మనముల్ నొప్పింపక తానొప్పక తప్పించుకు తిరుగువాడే ధన్యుడు సుమతి. అంటే దీని అర్థం ఏంటంటే, ఎప్పటి పరిస్థితులను బట్టి అప్పటికి ఆ ప్రస్తుతానికి కావలసిన రీతిగా మాట్లాడి తద్వారా ఎదుటివారిని నొప్పించక తాను నొప్పింపబడకుండా తప్పించుకొని తిరుగువాడే ధన్యుడు అని అర్థం. అనగా తాను చెప్పేటువంటి మాటల ద్వారా ఎదుటివారు నొప్పించబడకూడదు, తద్వారా వారు వీరిని ఒప్పించకూడదు. అట్టి రీతిగా విషయం వారికి అర్థమయ్యే రీతిగా తెలియచేయబడినదే ఉపమానముగా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నేటి కాలంలో దైవ సేవకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, దేవుడు అనుగ్రహించినటువంటి వర్తమానము, సంఘ బిడ్డల కొరకు దేవుడు తెలియచేసినటువంటి విషయములను వారికి ఖచ్చితముగా ఖండితముగా సత్యము బోధించవలసింది ఒకవైపు, రెండో వైపుగా చూస్తే దానిని స్వీకరించుట కొరకు, దానిని తమ కొరకే అని అన్వయించుట కొరకు వ్యతిరేకమైనటువంటి భావములతో కూడిన స్వభావములు కలిగిన వారు ఒకవైపు. అనగా ఒకవైపు దేవుడు, ఒకవైపు మనుషులు. ఒకవైపు దేవుని మాటకు లోబడి దేవుడు చెప్పినది తెలియపరచడము దైవ సేవకుని బాధ్యత. కానీ ఒకవైపు విశ్వాసులు దానిని బట్టి ఎక్కడ నొచ్చుకుంటారో, ఎక్కడ వ్యతిరేకతను కలిగి ఉంటారో అని భయపడము మరొక వైపు. అనగా దైవ సేవకుల పరిస్థితి ఎలా ఉంటుందంటే, అడకత్తెరలో పోగ చెక్కలాగా అన్న సామెత రీతిగా నేటి కాలంలో దైవ సేవకుల పరిస్థితి ఉంటుంది. అందుకే అపోస్తలుడైన పౌలు గారు గలతీ సంఘానికి లేఖను రాస్తూ మొదటి అధ్యాయము 10వ వచనంలో ఈ మాటను తెలియచేస్తూ ఉంటున్నాడు. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన జూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన జూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టు గోరుచున్నానా? నేనిప్పటికీ మనుషులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసుడను కాకయే పోదును అంటున్నాడు. అంటే నేను దేవుని దయను సంపాదించుకొనడమే నా ప్రథమ ప్రాధాన్యత. మనుషుల దయను సంపాదించుకోవడం కాదు, మనుషులను సంతోష పెట్టడము కాదు. దేవుడు నాకు అనుగ్రహించిన ఈ పరిచర్య బాధ్యత ఆయన దయను సంపాదించుకోవడం కొరకు, ఆయనను సంతోష పెట్టడమే నా ఎదుట ఉన్నటువంటి ప్రాముఖ్యమైన విధిగా పౌలు గారు అంటున్నాడు. ఒకవేళ నేను మనుషులను సంతోషపెట్ట గోరువాడనైతే నేను దేవుని దాసుడనే కాకయే పోవుదునని ఆయన సెలవిస్తుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనుష్య కుమారునిగా జన్మించినప్పుడు ఆయన తన యొక్క జీవిత కాలంలో దేవుని సంతోష పెట్టడానికే ప్రయాసపడ్డాడు, అందులో సఫలీకృతుడయ్యాడు. ప్రభువును సంతోష పెట్టడమే తన తండ్రి తనకు అప్పగించినటువంటి బాధ్యతను సంపూర్తిగా నెరవేర్చడంలో తాను సఫలీకృతుడైనట్టుగా మనం చూస్తున్నాం. అందుకు ముఖ్య కారణము, అందుకు మూలమైనటువంటి కారణం ఏమిటంటే, తన బోధల యందు ఎక్కువగా ఉపమాన రీతిగానే ప్రభు బోధించినాడు.
ఏ విషయమైనా వారికి అర్థం కావడానికి ప్రభువు ఉపమానమును ఒక సాధనముగా వాడుకున్నాడు. కాబట్టే తండ్రిని సంతోషపెట్టగలిగినట్టుగా మనము చూస్తుంటున్నాం. ఈ అనుభవం ఏదైతే ఉపమాన రీతిగా బోధిస్తూ తండ్రిని సంతోషపరుస్తూ జనసమూహములకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, ధర్మశాస్త్రోపదేశకులకు అర్థమయ్యే రీతిగా బోధించేటువంటి ఈ అనుభవము బాప్తిస్మ ఇచ్చే యోహానికి లేకుండా పోయింది. ఎందుకంటే మనం గమనించినప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఎక్కడ కూడా ఉపమాన రీతిగా ఆయన బోధించినట్టుగా చూడం. ఆయన ముక్కు సూటిగా వారితో మాట్లాడేటువంటి వాడు. తన దగ్గరికి వచ్చినటువంటి మారుమనసు బాప్తిసం పొందడానికి వచ్చినటువంటి వారితో ఏమనేవాడంటే సర్ప సంతానమా అని వారిని సంబోధిస్తూ ఉంటున్నాడు. రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని వారిని డైరెక్ట్గా అంటున్నాడు. ఇదిగో ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున పెట్టబడి ఉంచున్నది, వినని వారి యొక్క వేర్లు నరికించి వేయబడతాయి అంటున్నాడు. ఆ తర్వాత కూడా మనం గమనించినట్లయితే హేరోదుతో, రాజుగా ఉంటున్నటువంటి ఆ స్థానంలో ఉంటున్న వ్యక్తితో ఖండించి ఉంటున్నాడు. నీ సహోదరుడైన ఫిలిప్పి భార్య అయిన హేరోదియను నీ ఉంచుకొనుట న్యాయము కాదని ఖండించినాడు. అంటే ఆయన ఖచ్చితముగా ఉన్నది ఉన్నట్లుగా బోధించాడు. కాబట్టి తన పరిచర్యను అర్ధాంతరంగా ముగించుకొని ఉంటున్నాడు. మరి ఇలాంటి పరిస్థితి వేరే వారికి రాలేదా? ఇలాంటి పరిస్థితి ఒక రాజుగా ఉన్నటువంటి స్థానంలో ఉన్న వ్యక్తికి తాను చేసినటువంటి పాపమును జ్ఞాపకం చేయవలసిన పరిస్థితి బాప్తిస్మ ఇచ్చే యోహానికి ఒక్కడికే కాదు, అంతకుముందు కూడా నాతాను ప్రవక్తకు అలాంటి సమయం వచ్చింది. ఎప్పుడనగా రాజు అయినటువంటి దావీదు యుద్ధమునకు వెళ్లకుండా ఏ రీతిగా ఊరియా భార్య అయినటువంటి బత్షెబాతో పాపం చేసి దానిని బట్టి యుద్ధములో ఊరియాను హతమార్చి ఉంచున్నప్పుడు దేవుడు ప్రవక్తను పంపించి ఉంటున్నాడు. అప్పుడు ఆ నాతాను ప్రవక్త వచ్చి దావీదుతో తాను చేసినటువంటి పాపమును సూటిగా తెలియజేయడం లేదు. అక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక ఉపమాన రీతిగా తాను చేసిన పాపమును తనకు అర్థమయ్యే రీతిగానే తెలియపరిచి ఉంటున్నాడు. రాజులను అభిషేకించేటువంటి ఆధిక్యతను కలిగినటువంటి ప్రవక్త అయి ఉండి కూడా ఏ ప్రవక్తల ద్వారా అభిషేకించబడి ఒక సాధారణ మానవుడు రాజుగా నియమించబడతాడో ఆ ప్రవక్తనే ఆ రాజుకు ఉన్నటువంటి హోదాను, అధికారమును, గౌరవమును, మర్యాదను గుర్తిస్తూ వాటికి భంగము కలగకుండా తనకు అర్థమయ్యే రీతిలో సాదృశ్యముగా తెలియచేసినప్పుడు దావీదు దాన్ని గుర్తించి తాను ఒప్పుకొని ఉంచున్నాడు. కాబట్టి ఉపమాన రీతిగా ఆనాడు పాత నిబంధన కాలంలోనే మనము ఇలాంటి పరిస్థితుల్లో వారు ఏ రీతిగా బయటపడగలిగినారో మనం చూసి ఉంటున్నాం. తర్వాత కూడా అబ్షాలోం విషయంలో కూడా రాజైన దావీదుకు వచ్చి ఒక స్త్రీ ద్వారా ఏ రీతిగా కుమారుని క్షమించి మరలా ఇంటికి చేర్చుకోవాలో అది కూడా బోధించబడడం మనము చూసి ఉంటున్నాం, గమనించి ఉంటున్నాం.
కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే నేటి కాలములో, నేటి తరములో ఈ కంప్యూటర్ తరమైన ఏదైతే మనం చెప్పుకొని ఉంటున్నామో, నేటి తరములో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ క్రొత్త రకమైన థెరపీని వీరు వాడుతున్నారు. అదే రకమైన థెరపీ అంటే దాని పేరు టర్కీ టవల్ థెరపీ అంటారు. ఇది ఎంతో చాకచక్యంగా ఒక చికిత్సగా వాడుతూ ఉంటున్నారు. ఇది మనందరికీ తెలిసిందే. ఈ టర్కీ టవల్ థెరపీ అనేది కొత్తదేమి కాదు. అది ఎలా ఉంటుందంటే పైన మెత్తగా, హాయిగా, శుతిమెత్తని రీతిలో అది పైకి తగులుతూ ఉంటుంది. అనగా టర్కీ టవల్తో కొట్టాడు రా అని చెప్పి అనుకుంటారు. అబ్బా వాడు ఏం కొట్టాడు రా అని చెప్పేసి అంటారు. అదేంటిరా టర్కీ టవల్తో కొడితే నువ్వు అలాగ అనుకుంటున్నావు ఏంటంటే, ప్రక్కవాడు అంటాడు టర్కీ టవల్తో కొట్టాడు కానీ ఆ టర్కీ టవల్లో చెప్పు ఉంది అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా చెప్పు దెబ్బలు పడుతున్నాడు, కానీ అది కనపడకుండా పైకి టర్కీ టవల్తో దాన్ని మేనేజ్ చేస్తున్నారు. దీన్నే టర్కీ టవల్ థెరపీ అని అంటున్నారు. కాబట్టి ఇక్కడ గమనించినట్లయితే నేటి కాలంలో దైవ సేవకుల పరిస్థితి, ప్రభు బోధించమని తెలియచేసినటువంటి విషయములను, సత్యం ఎప్పుడు కూడా చేదుగానే ఉంటుంది, కానీ ఆ సత్యమే మిమ్ములను స్వతంత్రులనుగా చేయును అని ప్రభు తెలియపరుస్తూ ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తన యొక్క పరిచర్య కాలంలో ఈ 4 సువార్తల యందు కూడా దాదాపుగా 40 ఉపమానములు ఆయన బోధించినట్టుగా మన కొరకు పరిశుద్ధ గ్రంథంలో నమోదు చేయబడి ఉంటున్నవి. ఈ 40 ఉపమానములు కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు జీవిత కాలములో నేర్చుకున్న వాటినే ఆయన ఉపమాన రీతిగా బోధించి ఉంటున్నాడు. ఇక్కడ మనం గమనిస్తే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క జీవిత కాలాన్ని మనము 4 భాగములుగా విభజింపగలము. లేఖనంలో రాయబడిన మాట, బాలుడైన యేసు జ్ఞానమందును, వయసు యందును, దేవుని దయందును, మనుషుల దయందును వర్ధిల్లుచుండెనని లూకా సువార్త 2వ అధ్యాయం 52వ వచనంలో రాయబడుతూ ఉంటున్నది. ఇక్కడ గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జీవితము 4 భాగములుగా మనం విభాగించగలము. మొదటిది, తాను జన్మించింది మొదలుకొని 5 సంవత్సరముల వరకు కూడా తల్లిదండ్రుల దయలో ఆయన ఎదిగి ఉంటున్నాడు. భౌతికమైనటువంటి జన్మనిచ్చినటువంటి తల్లికి, అలాగే తనకు తండ్రిగా నియమించబడినటువంటి ఆ స్థానంలో ఉంటున్న యోసేపు మరియమ్మలకు ఆయన లోబడి ఉంటున్నాడు. ఇది 1 నుండి 5 సంవత్సరముల వరకు ఒక భాగము. రెండవ భాగము 5 సంవత్సరముల నుండి 12వ సంవత్సరం వరకు, అనగా ఈ సమయంలో ఆయన ధర్మశాస్త్రోపదేశకుల యొద్ద, గురువుల యొద్ద ధర్మశాస్త్రమును నేర్చుకొనడంలో ఆయన వారి దయను సంపాదించుకొని ఉంటున్నాడు. ఎందుకంటే యూదులుగా ధర్మశాస్త్రమును తల్లిదండ్రులు 5వ సంవత్సరము ఏట నుండే 12వ సంవత్సరం లోపు వారికి మోషే ధర్మశాస్త్రమైనటువంటి 5 గ్రంథములను కూడా వారు సంపూర్తిగా నేర్చుకొనవలసిన వారుగా ఉంటున్నారు. ఆ 12వ సంవత్సరం వరకు ఆ తోరా ధర్మశాస్త్ర 5 గ్రంథములు, పంచగ్రంథములను, పంచకాండములను వారు సంపూర్తిగా నేర్చుకొని వారు అనుభవంలోనికి రావాల్సిన వారు అయించారు. అందుకనే లేఖనములు కూడా ప్రభువైన యేసుక్రీస్తు 12వ ఏట
యెరూషలేము దేవాలయమునకు తల్లిదండ్రులతో పస్కా పండుగ వచ్చినప్పుడు అక్కడ ఆ ధర్మశాస్త్రోపదేశకుల చేత బోధకుల చేత సంభాషిస్తూ వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానములు ఇస్తూ ఉంటున్నట్టుగా నమోదు చేయబడి ఉంటున్నది. అనగా తాను పొందుకున్నటువంటి ఆ శిక్షణను సంపూర్తి చేసుకొని వారితో వారి ఎదుట పరీక్షకు నిలవబడి వారి ప్రశ్నలన్నిటికి కూడా సమాధానం ఇచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఇది 2వ భాగం. 3వ భాగము 12వ ఏట నుండి 30వ ఏట వరకు, అనగా 18 సంవత్సరముల కాలము. మొదటి కాలము 5 సంవత్సరములు, 2వ కాలము 7 సంవత్సరములు, 3వ కాలము 18 సంవత్సరములు. ఈ 12వ ఏట నుండి 30వ ఏట వరకు, అనగా ఎందుకు 30వ ఏట వరకు అంటే ఒక ధర్మశాస్త్రమును ఎరిగినవాడు, తర్ఫీదు పొందినవాడు, బోధకుడిగా గుర్తించబడాలి అంటే 30 సంవత్సరముల వయసు నిండిన వాడిగా ఉండవలసి ఉంటున్నాడు. కాబట్టి ఈ 30 సంవత్సరముల వయసు వచ్చేంత వరకు కూడా ఈ 18 సంవత్సరములు ఆయన మనుషుల దయలో వర్ధిల్లినట్టుగా చూస్తున్నాం. ఏ రీతిగా అంటే తన జీవిత కాలములో ఈ 18 సంవత్సరముల కాలములో తన యొక్క సమాజంలో, తన చుట్టూ ఉంటున్నటువంటి గ్రామంలో, ప్రజల్లో, సమాజంలో ఆయన చూచినటువంటి అనుభవములు, ఆయన తన కళ్ళారా తాను ప్రత్యక్షముగా చూచినటువంటి సంఘటనలు, ఆ దృశ్యములు, ఆ సంభవములనే ఆయన ఉపమాన రీతిగా 4వ భాగం, అనగా 30 సంవత్సరంలో నుండి 33.5 సంవత్సరంల వరకు పరిచర్య భాగం, ఇక్కడ దేవుని దయను వర్ధిల్లినటువంటి భాగం ఇది. ఈ 3.5 సంవత్సరముల కాలంలో ఆయన బోధించిన బోధలలో నమోదు చేయబడిన ఈ 40 ఉపమానములు కూడా తాను స్వయముగా అనుభవపూర్వకముగా తెలుసుకున్న విషయములనే ఆయన బోధించినాడు తప్ప అవి ఏమాత్రము కూడా కాల్పనికమైన కథలు కాదు, ఊహాజనితమైన కథలు కాదు, లేదంటే పిట్ట కథలు అసలే కావు. ఆయన స్వయముగా జరిగిన వాటిని చూసి తన అనుభవములో నేర్చుకున్న వాటిని అన్నిటినీ కూడా ఆయన తన పరిచర్యలో వాడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ యొక్క ఉపమానములన్నీ కూడా ఆయన 18 సంవత్సరముల జీవిత అనుభవముల గురించి, అందులో ఉంటున్నటువంటి పాఠములను అనేకులకు బోధిస్తూ ఆయన తెలియపరిచి ఉంటున్నాడు. ఇటు రీతిగా 4 భాగముల్లో ఆయన మొదటి 5 సంవత్సరములు తల్లిదండ్రుల దయలో, తర్వాత 2వ భాగం 7 సంవత్సరముల కాలము గురువుల దయలో, 3వ భాగము 18 సంవత్సరములు మనుషుల దయలో, 4వ భాగము 3.5 సంవత్సరములు దేవుని దయలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వర్ధిల్లుచు ఉండెను అని మనం గుర్తిస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇక్కడ గమనిస్తే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అనేకులకు చాలా సంగతులను ఉపమాన రీతిగా వారికి బోధించినట్టుగా చూస్తున్నాం. ఇక్కడ గమనిస్తే ఉపమానములు అనగా ఏమిటి, నిర్వచనం ఏంటి, అర్థం ఏమిటి, తర్వాత అవి ఎలాగూ సిద్ధపరచబడ్డాయి, ఎలాగూ అనుభవపూర్వకముగా ప్రభువు వాటిని పరిచర్యలో ఉపయోగించినాడో మనము చూసి ఉంటున్నాము. తర్వాత మనం గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆ దోణిలో కూర్చొని అక్కడికి వచ్చిన వారికి ఉపమానం రీతిగా తెలియచేస్తూ ఉంటున్నాడు. అక్కడ వారికి మొదటగా
విత్తువాని గురించినటువంటి ఉపమానమును ప్రభు తెలియచేసి ఉంటున్నాడు. అయితే శిష్యులు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని ఒక ప్రశ్న వేస్తుంటున్నారు. ఆ ప్రశ్న మనకు కూడా కలిగి ఉంటుంది. ఆ ప్రశ్న మనం కూడా వేసుకుంటాము. దానిని వారు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తును అడుగుతున్నారు. చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో గమనించినట్లయితే, తరువాత శిష్యులు వచ్చి, నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడగగా. చూడండి, శిష్యులు కూడా ప్రభువైన యేసుక్రీస్తుని అడుగుతున్నారు, ఎందుకు నీవు ఉపమాన రీతిగా వారితో మాట్లాడుచున్నావు? ఎందుకు ఉపమానములను జ్ఞాపకం చేస్తూ ఉపమానముల ద్వారా వారికి ఎందుకు బోధిస్తున్నావని శిష్యులు కూడా అడుగుతున్నారు. మనకు కలిగినటువంటి సందేహమునే ఆనాడు శిష్యులు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు యొద్ద వ్యక్తపరిచించున్నారు. అప్పుడు చూడండి, ప్రభు సమాధానం ఇస్తూ ఏమంటున్నాడంటే, మార్కు సువార్త 4వ అధ్యాయము 11, 12 వచనములను మనం గమనించినట్లయితే, మార్కు సువార్త 4వ అధ్యాయము 11, 12 వచనములో మనం గమనించినట్లయితే, అందుకు ఆయన, దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వెలుపల నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకను, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పెను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఎందుకు ఉపమాన రీతిగా వారికి తెలియచేస్తున్నాడో సమాధానం ఇస్తూ ఏమంటున్నాడంటే, దేవుని రాజ్యం యొక్క మర్మములు అర్థం చేసుకొనుటకు మీకు అనుగ్రహింపబడి ఉంది. అనగా ఇశ్రాయేలు ప్రజలకు, యూదులుగా ఉంటున్న వారికి, శిష్యులకు, అక్కడ ఉంటే జనసమూహాలను సంబోధిస్తూ మీకు అనుగ్రహింపబడి ఉంది. కానీ వెలుపల నుండి వారు అనగా దేవుని రాజ్యమునకు వెలుపల ఉండువారు, అంటే దేవుని రాజ్యములో చేర్చబడని వారు. ఆ కాలంలో శారీరక రీతిగా ఇశ్రాయేలీయులు కానటువంటి వారు, ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించిన వారు, దేవుడైన యెహోవాను గుర్తించక ధర్మశాస్త్రమును పాటించకుండా విగ్రహారాధన చేసేవారు, వీరందరూ కూడా వెలుపల నుండి వారుగా ఉంటున్నారు. అంటే దేవుని మాటకు లోబడకుండా, దేవుని మాటను పెడచెవిన పెడుతూ, దేవుని చిత్తాన్ని జరిగించని వారందరూ కూడా వెలుపల నుండి వారుగా ఉంటున్నారు. అందుకేమంటున్నాడంటే, వెలుపల నుండి వారు ఒకవేళ, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ రాయబడిన మాట ఒకవేళ. ఈ మాటను గమనించండి. ఒకవేళ, ఎనీహౌ, ఒకవేళ, అనుకోకుండా, ఒకవేళ అంటే వారు దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచియు కనుగొనకయు, వినుటకైతే వినియు గ్రహింపకయు నుండుటకును అన్నియు ఉపమాన రీతిగా వారికి బోధింపబడుచున్నవని వారితో చెప్పాను. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే, ఒకవేళ అనేటువంటి మాట ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు సంబోధించి ఉంటున్నాడు. ఇదే మాట తండ్రి అయిన దేవుడు కూడా ఏదేను తోటలో నుండి
ఆయన మాటకు లోబడకుండా తినకూడదని చెప్పిన ఫలములు భుజించి పాపములో పడిపోయి మరణమునకు గురి అయినటువంటి ఆ శాపగ్రస్తులుగా మారినటువంటి ఆదాము హవ్వల విషయంలో కూడా తండ్రి అయిన దేవుడు ఇదే మాటను అక్కడ తెలియచేస్తున్నట్టుగా మనం చూడగలం. చూడండి, ఆది కాండము 3వ అధ్యాయము 22వ వచనంలో గమనించినట్లయితే, అప్పుడు దేవుడైన యెహోవా, ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను, కాబట్టి అతడు ఒకవేళ, ఇక్కడ గమనించండి, తండ్రి తెలియచేస్తున్న మాట ఏమిటంటే, ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించుదురేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాని సేద్యపరచుటకు ఏదెను తోటలో నుండి అతనిని పంపివేశెను. వారిని పంపివేసిన తర్వాత అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదెను తోటకు తూర్పు దిక్కున కెరూబులను, జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టాను. అంటే ఏదెను తోటలో నియమించబడినటువంటి ఆ యొక్క జీవవృక్ష ఫలములను ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరము జీవించబడుదురేమో అని దేవుడు ఆదామును ఏదెను తోటలో నుండి బయటికి పంపివేసి ఉంచున్నాడు. మరి ఎందుకొరకు దేవుడు అలాగూ చేశాడు? దేవుడు నియమించినటువంటి ఆ యొక్క జీవవృక్ష ఫలమును ఆదాము తన చెయ్యి చాచి తీసుకొని తిని నిరంతరం జీవించకుండా ఒకవేళ ఇలా జరుగుతుందేమో అని తండ్రి వారిని ఎందుకు పంపించి వేశాడని మనం గనక ఆలోచించినట్లయితే, తండ్రి యొక్క ఉద్దేశం ఏంటనగా ఆ జీవవృక్ష ఫలములను వారికి అందించడానికి, వారు భుజించడానికి దేవుడు ఒక నిర్ణయ కాలమును నియమించినాడు. కాలము పరిపూర్ణమైనప్పుడు మనుష్య కుమారుడు జన్మించెను అని ఎందుకు వ్రాయబడిందంటే, ఆ నిర్ణయ కాలము వచ్చేంత వరకు కూడా ఆదాము ఆ జీవవృక్ష ఫలమును భుజింపకూడదని. ఒకవేళ ఏదైనా తోటలో కనుక ఉన్నట్లయితే వారు ఆ ఫలమును కోసుకొని తిని నిరంతరం జీవిస్తారు. కాబట్టి వారు చేసినటువంటి తప్పిదమునకు, ప్రభు మాటకు వారు లోబడినందువలన వారు బయట జీవించవలసినటువంటి కాలమును వారికి నిర్ణయించాడు. కాబట్టి అందుకే ఒకవేళ వారు వీటిని భుజించకూడదని పంపించి వేసినాడు. ఆనాడు తండ్రి సెలవిచ్చిన మాట ఈనాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా ఉపమానముల గురించి వారు ప్రశ్నిస్తున్నప్పుడు శిష్యులకు తెలియచేస్తూ ఉంటున్నాడు. ఒకవేళ వెలుపల నుండి వారు దేవుని వైపు తిరిగి వారు దేవుని రాజ్యంలోనికి చేర్చబడతారు. అంటే చేర్చబడకూడదనా తండ్రి ఉద్దేశము? ఒకానొక సందర్భంలో కానాను స్త్రీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొద్దకు వచ్చి తన కుమార్తెను స్వస్థపరచమని, దయ్యము పట్టినటువంటి తన కుమార్తెకు విడుదలను ఆరోగ్యమును అనుగ్రహించమని తాను ఎంతగానో ప్రాధేయపడుతూ ఉంటుంది. మాటి మాటికి తన వెంట పడుతూ ఉంటుంది. శిష్యులు కూడా ప్రభుకి జ్ఞాపకం చేస్తున్నారు, ప్రభువా ఈమె మనల్ని విడిచిపెట్టట్లేదు, ఆమె విషయమై ఏంటో చూడరాదా అని శిష్యులు కూడా జ్ఞాపకం చేస్తున్నారు. అయితే అక్కడ మనం గమనించినట్లయితే చూడండి, మత్తయి సువార్త 15వ అధ్యాయము 24వ వచనంలో మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తెలియచేస్తున్నటువంటి మాట ఏమిటనగా, ఆయన ఇశ్రాయేలు ఇంటివారై
నశించిన గొర్రెల యొద్దకే గాని మరి ఎవని యొద్దకునో నేను పంపబడలేదనెను. ఇక్కడ గమనిస్తే ఈ కనాను స్త్రీ అన్యురాలుగా ఉంటుంది, ఆమె స్వస్థత కోరుచున్నది. కానీ ప్రభు అంటున్నాడు, మొదటి ప్రాధాన్యత నేను ఎందుకొరకై మనుష్య కుమారునిగా జన్మించినానో, నా యొక్క స్వజనులు ఇశ్రాయేలీయులై ఉండి ఎవరైతే ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెలుగా ఉంటున్నారో వారికి మొదటి ప్రాధాన్యత అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే మొదటిగా ఇశ్రాయేలీయులకు ఆ ఫలము అనుగ్రహించబడాలి, వారు భుజించాలి. ఆ తదుపరి అన్యులైన వారికి అనుగ్రహించబడుతుంది. అనగా ఆ సమయానికి అన్యుల నిమిత్తమై ద్వారము తెరవబడుతుంది అని ప్రభు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అందుకొరకే ఒకవేళ వెలుపల నుండి వారు కూడా గుర్తించి దేవుని రాజ్యంలోనికి వారి సమయానికంటే ముందుగా చేర్చబడట కొరకే ఉపమాన రీతిగానే ఆయన బోధిస్తూ ఉంటున్నాడు. అయినప్పటికీ కూడా ప్రభు కృప చూపి కానాను స్త్రీకి అన్యులకు చెందవలసినటువంటి ఆ ఫలమును ఆమె యొక్క విశ్వాసమును బట్టి ఆయన అప్పుడే ఆమెకు ఆ స్వస్థత, జీవము అనేటువంటి ఫలమును ఆమెకు అందించి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే మత్తయి సువార్త 13వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనించినట్లయితే, ఇందు నిమిత్తమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాను. ఏంటంటే వారు చూచుచుండియు కనకుండయు గ్రహించకుండా ఉంటున్నారు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉంటున్నట్టుగా తెలియచేస్తుంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ఉపమాన రీతిగా నేను ఎందుకు బోధిస్తున్నాను అంటే, మొదటగా ఇశ్రాయేలు ప్రజలకే దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదము, నిత్య జీవము వారికి కలగాలి. ఆ తదుపరి రెండవ ప్రాధాన్యత అన్యుల కొరకుగా దేవుడు నిర్ణయించి ఉంటున్నాడని తెలియపరుస్తుంటున్నాడు. మరొక విషయం మనం గమనించినట్లయితే, ఆయన ఉపమాన రీతిగా బోధించడంలో ప్రత్యేకత ఏమిటి? శిష్యులు అడిగారు, ఎందుకు ఈ రీతిగా బోధిస్తున్నావని. ప్రభు సమాధానం ఇచ్చాడు. మరొక విషయం మనం గమనించినట్లయితే, ఎందుకు ఆయన ఉపమాన రీతిగా బోధించడంలో ఒక ప్రత్యేకతను కలిగి ఉన్నాడంటే, దానికి సమాధానం కూడా ఈ 13వ అధ్యాయము 34-35 వచనంలో వ్రాయబడిన మాట మనం గమనించినట్లయితే చూడండి, ఏమంటున్నాడంటే ప్రభు అయిన యేసుక్రీస్తు, నేను నా నోరు తెరచి ఉపమాన రీతిగా బోధించదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను అని ప్రవక్త చెప్పిన మాట నెరవేరునట్లు యేసు ఈ సంగతులనన్నిటినీ జనసమూహములకు ఉపమాన రీతిగా బోధించెను. ఉపమానము లేక వారికేమియు బోధింపలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపమాన రీతిగా ఎందుకు బోధించాడు అంటే, అందులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఇది ప్రవచనముల నెరవేర్పులో ఒక భాగము. ఆయన ప్రవచనముల రీతిగా జన్మించాడు, ప్రవచన రీతిగా జీవించాడు, ప్రవచన రీతిగానే పరిచర్య చేశాడు, ప్రవచన రీతిగానే మరణించాడు, ప్రవచన రీతిగానే పునరుత్థానుడయ్యాడు. ఇవన్నీ ప్రవచన రీతిగానే జరిగినాయి. అలాగే ఆయన బోధనలో ఉపమానములు ఉపయోగించడం కూడా అది ప్రవచన నెరవేర్పులో ఒక భాగమై ఉంటుంది. ఎందుకంటే భవిష్యత్ కాలంలో ప్రభువైన యేసుక్రీస్తు ఉపమాన రీతిగా బోధిస్తాడని కొన్ని వందల సంవత్సరాల క్రితం పూర్వమే
రాయబడిన మాట కీర్తనలు 78:2 గమనించండి. ఎందుకొరకు ప్రభు ఉపమాన రీతిగా వారికి బోధిస్తున్నాడో ప్రవచన నెరవేర్పులో భాగము. కీర్తనలు 78:2 గమనిస్తే, నేను నోరు తెరిచి ఉపమానము చెప్పెదను, పూర్వకాలపు గూఢవాక్యములను నేను తెలియచెప్పెదను. ఈ కీర్తన భాగమును దైవ ధ్యానముగా ఆసాపు రచించి ఉంటున్నాడు. అనగా ప్రవచన రీతిగా జరగబోయేటువంటి ఈ ఉపమానములతో కూడిన బోధన గురించి ఆయన ముందుగానే వ్రాయించి ఉంటున్నాడు. అది నెరవేర్పులో ఒక భాగమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఉపమానములను తెలియచేస్తున్నాడు. ఈ ఉపమానాల ద్వారా బయలుపరచబడినటువంటి ప్రత్యేకత ఏమిటనగా, నేను నా నోరు తెరిచి ఉపమాన రీతిగా బోధించెదను, లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను తెలియచెప్పెదను. ఆయన ఉపమాన రీతిగా బోధిస్తున్నాడు అంటే ఆ ఉపమానముల ద్వారా లోకము పుట్టినది మొదలుకొని మరుగు చేయబడినది. ఇంతకుముందు ఒక మాట మనం చూసాము. ఏదేను తోటలో ఆదాము విషయమై తండ్రి ఒకవేళ అని ఏ రీతిగా సంబోధించి తెలియచేశాడో దాని అర్థమును ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ఒకవేళ అనే పదమును ఉపయోగించి అన్యుల గురించినటువంటి సందర్భంలో బయలుపరిచినాడు. అట్టి రీతిగానే లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన సంగతులను నేను మీకు తెలియచెప్పెదను అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఉపమాన రీతిగా ఆయన బోధిస్తున్నాడు అంటే మరుగు చేయబడిన సంగతులన్నిటినీ కూడా బయలుపరచడం కొరకే. అవన్నీ మనకు దీవెనకరంగా ఆశీర్వాదంగా ఉండుట కొరకే ఆయన ఉపమాన రీతిగా బోధించి ఉంటున్నాడు. తర్వాత మాట ఏమంటున్నాడంటే, ఉపమానము లేక వారికి ఏమియో బోధింపలేదు. ప్రభు అయిన బోధనలో, ప్రభు చేసిన పరిచర్యలో 3.5 సంవత్సరముల కాలంలో ఎన్నో విషయములను బోధిస్తూ జనసమూహములకు, శాస్త్రులకు, పరిసయ్యులకు, సుంకరులకు, ప్రత్యేకముగా ఏకాంతముగా ఉంటున్నప్పుడు శిష్యులకు, వారికి ఏమి బోధించినా కూడా ఉపమాన రీతిగానే వారికి బోధించినాడు. అందుకే అక్కడ రాయబడిన మాట, ఉపమానము లేక వారికి ఏమియో బోధించలేదు. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఉపమానములు అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. ప్రభు అయిన యేసుక్రీస్తు బోధనలో ఎంతో ప్రాధాన్యత కలిగినవి. పాత నిబంధన కాలములో తండ్రి అయిన దేవుడు కూడా ఉపమాన రీతిగానే అనేక సందర్భంలో ప్రవక్తలకును, రాజులకును, న్యాయాధిపతులకును బోధించి ఉంటున్నాడు. ప్రవక్తల ద్వారా ఎన్నో మార్లు ఉపమాన రీతిగానే తెలియపరిచి ఉంటున్నాడు. యేసుక్రీస్తు కూడా పరిచర్యలో దానికి మొదటి ప్రాధాన్యతనిచ్చి ఉంటున్నాడు. కాబట్టి ఇక్కడ గమనిస్తే ఈ ఉపమానముల ద్వారానే లోకం పుట్టినది మొదలుకొని మరుగు చేయబడిన అనేక సంగతులు కూడా బయలుపరచబడి ఉంటున్నాయి. అట్టి సంగతులను కూడా మనము గ్రహించవలసిన వారముగాను, తెలుసుకొనవలసిన వారముగా ఉంటున్నాం. కాబట్టి మన కొరకు 40 ఉపమానములు 4 సువార్తల్లో నమోదు చేయబడి ఉంటున్నాయి. ఈ 40 ఉపమానముల ద్వారా మరుగు చేయబడినటువంటి సంగతులను ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఏ రీతిగా బయలుపరచబడి ఉంటున్నాయో వాటినన్నిటిని కూడా సంఘముగా మనందరికీ దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉండుట కొరకు ప్రభు మనకి క్రమమును అనుగ్రహించినాడు. ఈ దినమున ఉపమానం యొక్క పరిచయమును మాత్రమే మనము తెలుసుకొని ఉంటున్నాము. వచ్చే వారం నుండి ఒక్కొక్క వారము ఒక్కొక్క ఉపమానము ద్వారా ప్రభు ఏ సంగతులను, మరుగు చేయబడిన ఏ సంగతులను అయితే బయలుపరిచి ఉంటున్నాడో
వాటినన్నిటిని కూడా మనకు బోధించేవాడుగా ఉంటున్నాడు. వాటినన్నిటిని కూడా మనం నేర్చుకొనవలసిన వారమై ఉంటున్నాం. అవి మన యొక్క ఆత్మీయ జీవితానికి, దేవుని రాజ్య వ్యాప్తికి, సంఘ పరిచర్యకు ఎంతో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉండునవి కాబట్టే ప్రభు మనకి క్రమమును అనుగ్రహించినాడు. అట్టి రీతిగా ఈ దినం మొదలు చేయబడి ఉంటుంది. ఈ యొక్క పరిచయం ద్వారా ఉపమానముల గురించి ప్రారంభించబడి ఉంటుంది. వచ్చే వారము ఒక్కొక్క ఉపమానం గురించి మనం ధ్యానించుదాము. చివరిగా ఒక సన్నివేశమును నేను మీకు జ్ఞాపకం చేసి ఈ యొక్క వాక్య సందేశమును ముగించాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఒకానొక మందిరములో ఎంతో ఆశీర్వాదకరమైన కుటుంబము కలిగినటువంటి ఆ యొక్క మందిరములో దైవజనుడు ఎంతో ఆశీర్వాదకరమైన పరిచర్యను జరిగిస్తూ ఉంటున్నాడు. ఆ మందిరంలో ఒక కుటుంబము ఎంతో ఉన్నత స్థితిని, అనగా ధనవంతులుగా ఉంటున్నటువంటి కుటుంబం ఉంటున్నది. వారు కూడా క్రమం తప్పకుండానే మందిరానికి వస్తూ ఉంటున్నారు. దైవజనుడు చెప్పేటువంటి సందేశములను వారు వింటూ ఉన్నారు. అయితే వారికి ధనము సమృద్ధిగా ఉంటుంది, కానీ నెమ్మది లేని స్థితిలో ఉంటున్నారు, సమాధానం లేని స్థితిలో ఉంటున్నారు. ఆ యొక్క గృహ యజమానురాలు పదే పదే దైవజనుని యొద్దకు వచ్చి ప్రశ్నిస్తూ ఉంటుంది. నాకు ఎందుకు సమాధానం కలగడం లేదు, నాకు ఎందుకు నెమ్మది కలగడం లేదు, నాకెందుకు నిరాశ నిస్పృహలతో నేను జీవించవలసి వస్తుందంటే, ఆ దైవజనుడు ఆ యజమానురాలికి ఒక మాట సెలవిచ్చాడు. అమ్మా, నీవు ఆరాధనకు వస్తున్నావు, క్రమంగా జీవిస్తున్నావు, అన్నిటిలో క్రమముగా ఉంటున్నావు, కానీ దేవుని వాక్యమైనటువంటి పరిశుద్ధ గ్రంథమును నీవు పఠించడం లేదు. దేవుని వాక్యాన్ని మీరు ఎక్కువగా ధ్యానించడం లేదు. దేవుని గురించినటువంటి అనుభవ జ్ఞానము మీకు కలగడం లేదు. కాబట్టి మీరు ఎక్కువగా దేవుని వాక్యాన్ని చదవండి, ధ్యానించండి, మీకు నెమ్మది సమాధానం కలుగుతుంది అంటున్నప్పుడు, అలాగే పాస్టర్ గారు, నేను చదువుతున్నాను, వాక్యం చదువుతున్నాను, బైబిల్ చదువుతున్నాను, చాలా గంటలుగా నేను చదువుతున్నాను అని చెప్తుంది, కానీ ఆమెకు హృదయంలో లోటుగానే ఉంటుంది. అదే మరలా వ్యక్తపరుస్తుంది. సరే, కొన్ని దినములు గడిచిపోయాక ఒకానొక దినమున ఈ ప్రియ కుటుంబము దైవజనుని విందు కొరకు ఇంటికి ఆహ్వానించి ఉంటుంది, భోజనం కొరకు. ఆ దినమున దైవజనుడు ఇంటికి ఆహ్వానించబడినాడు. భార్యాభర్తలు ఉన్నతమైన స్థితిలో ఉంటున్నారు, చాలా ధనవంతులు. ఆ దినమున దైవజనుని ఆహ్వానించినారు, విందు ఏర్పాటు చేసినారు, భోజనం చేశాడు. ఆ దైవజనునికి డైనింగ్ టేబుల్ మీద వారు భోజనం వడ్డిస్తున్నప్పుడు అక్కడ ఉంటున్నటువంటి పాత్రలన్నీ కూడా ఎంతో విలువైన పాత్రలు, అంటే బంగారంతో తయారు చేయబడినటువంటి పాత్రలు. బంగారు పళ్ళెంలో, బంగారు స్పూన్లతో, బంగారు గంటెలతో, బంగారు పాత్రలతోనే ఆయనకు భోజనం వడ్డింప చేయబడింది. భోజనం అయిపోయింది, చేతులు కడుక్కోవడానికి వెళ్ళాడు దైవజనుడు. చేతులు కడుక్కొని వచ్చాడు. తర్వాత అక్కడ ఏం చేశాడంటే, ఏ భోజనం అయితే, ఏ బంగారు పాత్రలతో అయితే భోజనం చేశాడో, దైవజనుడు ఒక కార్యం చేశాడు. ఒక బంగారు స్పూన్ తీసుకొని, ఆ టేబుల్ మీద ఉంటున్నటువంటి ఒక బంగారు స్పూన్ తీసుకొని, ఈ యజమానులకు తెలియకుండానే ఈ యజమానురాలి యొక్క బైబిల్లో ఆ స్పూన్ దాచిపెట్టి, ఆ యొక్క బైబిల్ యొక్క జిప్పు పెట్టి అక్కడ ప్రక్కనే పెట్టాడు. వారు గమనించకుండా, వారు చూడకముందే, వారు బయటికి వెళ్ళి వచ్చేలోపు
ఈ పని చేశాడు. బైబిల్లోనే ఆ బంగారు స్పూన్ దాచిపెట్టి జిప్పు పెట్టి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత వీళ్ళు దైవజనుడు వెళ్ళిపోయాక ఈ యజమానురాలు గుర్తించింది ఏంటంటే, టేబుల్ మీద ఉన్నటువంటి ఒక బంగారు స్పూను కనబడడం లేదు. ఆమెకు వెంటనే అర్థమైపోయింది. మనం ఎంతో ప్రేమతో పాస్టర్ గారిని ఇంటికి భోజనానికి ఆహ్వానిస్తే పాస్టర్ గారు ఏం చేశారో చూడండి. తన భర్తతో ఏమంటుందంటే, పాస్టర్ గారు ఒక బంగారు స్పూన్ని దొంగిలించాడు అని చెప్తుంది. భర్త అంటున్నాడు, సరే పోతే పోయింది, కానీ నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పకు, పాస్టర్ గారి మీద ఇంకెవరికి ఏమి చెప్పకు, పోతే పోయింది, ఆ బంగారు స్పూని, ఆ విషయం మర్చిపో అంటే ఆమెకు మాత్రం హృదయంలో అదే ఉంది, పాస్టర్ గారు దొంగతనం చేశారు అని. సరే ఇలా గడిచిపోయింది. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు గడిచిపోయింది. 6 నెలల తర్వాత ఆమె ఒకానొక సందర్భంలో వాక్యం చదవడానికి తన బైబిల్ను తీసుకొని వచ్చి ఆ జిప్పు తీసి బైబిల్ తెరిచినప్పుడు, ఏ 6 నెలల క్రితం అయితే ఏ దైవజనుడైతే తన బంగారు స్పూన్ను దొంగిలించాడని ఆయన మీద వ్యతిరేకతను కలిగి ఉంటుందో, ఆ బంగారు స్పూను తన బైబిల్లో ఆమె కనుగొనగలిగింది. అప్పుడు ఆ మాట తన భర్తకు చెప్తూ, నన్ను క్షమించండి, నేను అనవసరంగా దైవజనుని మీద నేను వ్యతిరేకతను కలిగి ఉన్నాను, దైవజనుడు దొంగిలించాడు అనుకున్నాను, భోజనం పెడితే ఆయన చూపే కృతజ్ఞత ఇది అనుకున్నాను, కానీ నా కన్నులు తెరిపించడం కొరకే దైవజనుడు ఇలాగ చేశాడు, దైవజనుడిది ఏం తప్పు లేదు అని వెళ్ళి నేను దైవజనుని క్షమాపణ అడుగుతానని వెళ్ళి, పాస్టర్ గారు నన్ను క్షమించండి, ఇంతకాలానికి నా కన్నులు తెరవబడినాయి అన్నప్పుడు దైవజనునికి అర్థమైంది, నేను ఎప్పుడు దాచిపెట్టిన స్పూన్ ఎందుకు దాచిపెట్టానంటే, తను ఎంత కాలానికి బైబిల్ తెరిచి వాక్యం చదవడానికి ఆశ కలిగి ఉంటుందో ఆ కాలమును తెలుసుకోవడానికి. అంటే దాదాపుగా 6 మాసములు పట్టింది. ఈ సన్నివేశంలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, దేవుడు మనకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో ఒక గోల్డెన్ స్పూన్ని మన కొరకు దాచిపెట్టి ఉంచాడు. మరి నీ కొరకు దాచిపెట్టిన ఆ గోల్డెన్ స్పూన్, ఆ బంగారపు స్పూన్ను నీ స్వంతము చేసుకోవడానికి నీకు ఎంత కాలం పడుతున్నది? ఆ స్త్రీకి 6 నెలలు పట్టింది తన యొక్క స్పూన్ను తిరిగి తాను పొందుకోవడానికి, తన కన్నులు తెరవబడ్డానికి. మరి నీకు ఎంత కాలం పడుతుంది? నీ కొరకు నీ పరమ తండ్రి అయిన దేవుడు నీకు అనుగ్రహించిన శ్రేష్టమైన అమూల్యమైన జీవవాక్కులతో నింపబడినటువంటి పరిశుద్ధ గ్రంథమును నీకు అనుగ్రహిస్తే, అందులో దాచబడిన ఆ స్పూన్ను నీవు స్వాధీనం చేసుకోవడానికి నీకు ఎంతకాలం పడుతుంది? మిమ్మల్ని మీరు పరీక్షించుకోవలసిందిగా ఒక దైవ సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తుంటున్నాను. కాబట్టి ఇక మీదట ప్రభు యొక్క లేఖనములను మనం ధ్యానించుటలో సమయమును వ్యర్థము చేసుకొనకుండా, ప్రభు మనకు బోధించిన విషయములను తెలుసుకుంటూ ఆయన నామ మహిమార్థమై మనం జీవించవలసిన వారముగా ఉంటున్నాము. అట్టి రీతిగా ప్రభు మనల్నందరినీ తన కృప ద్వారా నడిపించునుగాక. ఈ దినమున ప్రారంభమైనటువంటి ఈ ఉపమానముల క్రమమును ప్రభు తన చిత్తానుసారముగా
ఒక్కొక్క వారం ఒక్కొక్క ఉపమానం ద్వారా మనలందరినీ దీవించి ఆశీర్వదించి దేవుని రాజ్య వ్యాప్తిలో ఆయన కొరకైన ఒక సాధనములుగా వాడబడినట్లుగా త్రియేక దేవుని అభిషేకమును మనకు అనుగ్రహింపబడి ఆయన నామ మహిమార్థమే మనము వాడబడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తుంటున్నా. ఇదిగో తండ్రి, ఈ దినమున ఇంతవరకు మీ యొక్క లేఖనముల ద్వారా మీరు మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన సందేశమును బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. ఉపమానములను గురించినటువంటి పరిచయ భాగమును ఈ దినమున మీరు మాకు బోధించి ఉంటున్నారు. అందును బట్టి మీకు వందనములు చెల్లిస్తుంటున్నాం. ఉపమానముల ద్వారా బోధించబడినటువంటి ఆ యొక్క సత్యములను నాయన ప్రతి వారము కూడా మేము విని నేర్చుకొని మా జీవితములకు అన్వయించుకొని వాటి ద్వారా అనేకులకు దీవెనకరముగా, ఆశీర్వాదకరముగా, మీకు మహిమకరముగా ఉండునట్లుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దుమని ప్రార్థిస్తుంటున్నా. ఈ దినమున మీరు మాకు అనుగ్రహించిన వర్తమానం ద్వారా మమ్మల్ని అందరినీ కూడా దీవించండి, ఆశీర్వదించండి. విన్న వర్తమానము ప్రతి ఒక్కరి హృదయంలో ఫలింప చేయమని ప్రార్థిస్తుంటున్నా. మమ్మల్ని మాకు అనుగ్రహించిన సంఘ బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా మీ కృపగల స్థలకు సమర్పించుకుంటూ మరొకసారి మేమందరము కలిసి ఏక మనసుతో, ఏక భావముతో, ఏక హృదయముతో మిమ్మల్ని స్తుతించి గణపరచునంత వరకు మీ యొక్క కృపాక్షేమములు మా వెంట ఉంచి మమ్మల్ని నడిపించి మా ద్వారా మీరు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకొనుమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, సమాధానము, సహవాసము ఆయన ప్రేమిస్తున్న సకల పరిశుద్ధులకును మనకందరికీ ఇప్పుడు ఎప్పుడు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను.